అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మా నాన్నగారు అధరాపురం శేషరావు గారు స్వాతంత్ర సమరయోధులు. ప్రకాశం పంతులు గారు, చాలా మంది రాజకీయ నాయకులు ఆ రోజుల్లో మా ఇంటికి వస్తుండేవాళ్ళు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు మేనాశ్రమంకి వెళ్తుండేవారు మా నాన్నగారు. అక్కడ అమ్మ పెడుతుంది అంతే అన్నారు, అది ఏ పేరు పెడతారు భయం వేసింది. ఏ అప్పలకొండ అలా పెడతారేమో కానీ ప్రేమ్ స్టేషన్ పెట్టారు వాడికి అమ్మ. అంటే అందరినీ దగ్గర తీసి అమ్మగా ఇష్టం. కాలేజీలో చదివేప్పుడు స్కాలర్షిప్ వచ్చేది, దాంతో చీర కొన్నాను. అది నాకు నచ్చితే అది రూపాయి అయినా సరే, 2 రూపాయలదైనా సరే, 100 రూపాయలదైనా సరే, నాకు అన్నీ ఒకటిగా అనిపిస్తుంది. కానీ నాకు నచ్చాలి అది. అంటే నేను ఎప్పుడు దేవతగా లేదు, అమ్మగా కూర్చుంటేవాడిని. మామూలు మా అమ్మ ఎట్లా చేసేదో అమ్మ కూడా అట్లా అన్నం కలిపి పెట్టేది. శ్రీ అధరాపురపు రవీంద్రనాథ్ గారు, వారి సతీమణి రంగమణి గారు. రవీంద్రనాథ్ గారు జిల్లిలముడిలో అందరింటి పెద్దన్నయ్యగా, అందరింటి నిర్మాణం అన్ని కార్యక్రమాల్లో పునాదిరాయిగా, వ్యవస్థాపకులుగా అమ్మకు అచంచలమైన సేవను అందించిన కీర్తిశేషులు శ్రీ అధరాపురపు శేషరావు గారి 2వ కుమారులు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు వారి అనుభవాలని మనతో పంచుకోవాల్సిందిగా వారిని కోరాం. దయతో వారు అంగీకరించారు. వారు అమ్మతో వారి అనుభవాలు, వారి కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు చెప్పడంతో పాటు ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మన కోసంగా పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్కారం అండి రంగమణి గారు. నమస్కారం. నా పేరు అధరాపురపు రవీంద్రనాథ్, మా భార్య అధరాపురపు రంగమణి. నాకు 2 అబ్బాయిలు, ప్రేమశేషు రాఘవేంద్ర దీపక్, కోడలి పేరు స్వాతి. మా నాన్నగారు అధరాపురపు శేషరావు గారు స్వాతంత్ర సమరయోధులు. ప్రకాశం పంతులు గారు, చాలా మంది రాజకీయ నాయకులు ఆ రోజుల్లో మా ఇంటికి వస్తుండేవాళ్ళు. పొన్నూరులో టంగుటూరి ప్రకాశం గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, దామోదర సంజీవయ్య గారు, వీళ్ళంతా కూడా నీలం సంజీవరెడ్డి గారు, ఆ రోజుల్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు, వీళ్ళంతా కూడా పొన్నూరు వచ్చినప్పుడు గొళ్ళపూడి స్వామి వినాయాశ్రమం స్వామి సీతారాం గారు వచ్చినప్పుడు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు వినాయాశ్రమంకి వెళ్తుండేవారు మా నాన్నగారు. మనం ఇప్పుడు వాళ్ళ అమ్మాన గురించి, అమ్మతో మీకు, మీ కుటుంబానికి గల అనుబంధం, ఆప్యాయతతో పాటు అమ్మ ఆధ్యాత్మికంగా మీకు ఇచ్చిన అనుభూతుల గురించి చర్చించడం కోసంగా మనం కూర్చున్నాం. మొదటిసారి మీకు ఊహ తెలిసిన తర్వాత జిల్లెడముడు ఏ సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళారు? అప్పుడు వాతావరణం ఎట్లా ఉంది? నేను మొదటిసారి అంటే మా నాన్నగారు జిల్లెడముడు అమ్మ అనే ఉన్నారు, చూడటానికి కానీ వెళ్ళారు. అయితే మళ్ళీ 3 రోజుల దాకా రాలేదు. అక్కడికి ఫోన్లు అవి లేవు ఆ రోజుల్లో. ఫోన్ లేవు, బస్సులు కూడా సరిగ్గా లేవు. సరే మా అమ్మగారు ఏం చేశారంటే, ఒకసారి వెళ్ళి చూసిరా, ఎక్కడికో జిల్లెలముడి అని ఉందిట, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ కబుర్ లేదు, ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పేసి పంపించారనమాట. నేను అక్కడ 7వ మైల్లో దిగి, బాపట్ల నుంచి బస్సులో వెళ్ళి 7వ మైలు దిగాను. అని నాకేం అర్థం కాలేదు, అన్ని పొలాలే, రోడ్డు లేదు. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? వయసు అంటే నేను 8వ తరగతి చదువుతున్నాను అప్పుడు. 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నాను. సుమారు ఏ సంవత్సరం గుర్తుంది? 1959-60. ఓహో. అంటే కరెక్ట్గా సంవత్సరం నాకు గుర్తులేదు. 1959-60లో నేను అప్పుడు 7వ తరగతి ఎప్పుడో చదువుతున్నాను అనమాట. చదువుతున్నప్పుడు వెళ్ళాను, బ్రిడ్జి దగ్గర ఆగి బస్సు దిగి ఎలా వెళ్ళాను, పొలాల్లోంచి వెళ్ళాను. నేను ఎలా వెళ్ళాను తెలియదు అనమాట. వెళ్తే అక్కడ మా నాన్నగారు కనిపించారు. అక్కడ వచ్చేప్పుడు మా ఇద్దరం కలిసి వచ్చాం. మళ్ళీ మీ నాన్నగారు అడిగారా ఎట్లా వచ్చి, ఎందుకు వచ్చావు, ఏంటి? అదే మా అమ్మ ఇలా చూసిరమ్మంది, ఇలా
నువ్వు 3 days అయింది కదా, ఏమో తెలియలేదు, ఎక్కడున్నావు ఏమంటే ఫోన్ లేదు కదా, ఫోన్స్ లేవు అప్పుడు. సరే మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేసాము. మీ అమ్మగారి పేరు మీరు? రమాబాయి. మా అమ్మగారి పేరు రమాబాయి అమ్మ. మీ అన్నదమ్ములు మా అక్కయ్యలు ఇద్దరు, కమలాప్రయాగ, తులసి బృందావని. చెల్లెళ్ళు పద్మ అండ్ లక్ష్మీశేషు. మా అన్నయ్య ఒక పద్మనాభరావు. అంటే ప్రస్తుతం పద్మ మా పెద్దక్కయ్య లేదు. తర్వాత చెల్లెలు, ఫస్ట్ చెల్లెలు పద్మ అనేది చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసేది అమ్మకి. చాలా అమ్మ కూడా చాలా ఇష్టం. నేను తెలిసింది ఏంటంటే పొత్తూరు వెంకటేశ్వర గారి అమ్మాయి కూడా మా చెల్లెల పేరు పెట్టారనమాట, పద్మజ అని వాళ్ళు అలా పెట్టుకున్నారు అని ఆయన ఒకసారి చెప్పారు మాటల్లో. అప్పట్లో ఉన్న అనుబంధం ఆయన చెప్పారన్నమాట. చాలా పూజ చూడాలి, ఎలా చేస్తుందో మనం చూస్తే చాలా హాయిగా ఉంటుంది, అంత బాగా చేస్తుంది పూజ అని చెప్పేసి. అది 1959లో మొదటిసారి మీరు జిల్లెలమూడి వెళ్ళారు. మీ నాన్నగారిని ఎట్లా ఉన్నారో చూడటం కోసంగా. ఎందుకంటే సహజంగా మీకు అప్పటికి అమ్మాయందు పెద్ద భక్తి ప్రపత్తులు ఆ వయసులో కుదిరి వెళ్ళటం కూడా కాదు, నాన్నగారి కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేటప్పటికి నా అమ్మ దర్శనం చేసుకున్నారు. అప్పుడు మీరు చేసుకున్నాను. వెళ్ళినప్పుడు అమ్మాయి ఉన్నా మీతో మాట్లాడటం కానీ మీరు మాట్లాడటం కానీ గుర్తులేదు, నాకు గుర్తులేదు. తర్వాత నాన్నగారు 1959లో ఇంత రాజకీయంగా బయట ప్రజాసేవలో ఉంటూ, ఇప్పుడు దాదాపుగా నేను వింటాం ఏంటంటే మీది కుటుంబం జమీందారీ కుటుంబం అని. మీ కుటుంబంలో మీ నాన్నగారు, మీ పెదనాన్నగారు, మీ బాబాయ్ గారు వీళ్ళందరూ కూడా ప్రజల కోసంగా ఆ రోజుల్లో చాలా పాటుపడ్డారని, చేశారని చెప్పి విన్నాను. అట్లాంటి నాన్నగారు జిల్లెలమూడి రావటానికి, జిల్లెలమూడి వచ్చిన తర్వాత అమ్మయందు అచంచలమైన భక్తి విశ్వాసాలతో అక్కడ అమ్మ సేవలో ధరించటానికి గల మూలమైన గట్టి అనుభూతి ఏదన్నా మీతో ఎప్పుడన్నా ఆయన ఇంట్లో చెప్పుకోవటం కానీ మీకు అర్థమైంది కానీ లేదంటే నాన్నగారి గురించి చెప్పండి ముందు. నాన్నగారు అంటే వెళ్ళేవాళ్ళం కానీ నాన్నగారు మాతో షేర్ చేసుకున్నది ఏం లేదు. అయితే నేను ఎప్పుడు అడిగినా కాదనేవాడు కాదు. జిల్లెలమూడి వెళ్తానంటే అక్కడ ఏదైనా పరీక్షలు ఉన్నా సరే మానేసి ఉండేవాడిని నేను. అప్పుడు కూడా కోపడేవాడు కాదు, అయితే ఉండనేవాడు. ఓహో, ఒక జిల్లెలమూడి వరకు మాత్రమే. జిల్లెలమూడి అంటే అంతే అంతటి అమ్మన్న జిల్లెలమూడి అక్కడి వ్యవస్థ అందరింటి కుటుంబ వ్యవస్థ నాన్నగారికి అంతటి ఇష్టం, ఆప్యాయత. దానికోసం ఆయన శ్రమించిన వారు, అన్ని రకాలుగా చేసిన అక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా వారి యొక్క ప్రారంభోత్సవంతోనే ఈరోజు ఆ రకంగా అవి వెలసలుతున్నాయి అనేది లౌకికంగా చేసేది అమ్మాయి అయినా ఆయన ద్వారా అమ్మ చేయించింది అని చెప్పి అనేది చాలామంది చెబుతుండగా విన్నాం. చాలా సంతోషం. మీ అమ్మగారు ఎట్లా ఉండేవారు అమ్మ అంటే? మా అమ్మ కూడా చాలా ఇదిగా భక్తితోనే ఉండేవాళ్ళు. ఇంటికి ఎవరైనా వస్తే జిల్లెలమూడి వాళ్ళు అందరికి భోజనం చేయకుండా పంపించేది కాదు. అంటే ఎవరైనా సరే, ఊళ్ళో వాళ్ళైనా సరే చాలా ఇదిగా పూజ అది చేసుకుంటుంది. మీరు జిల్లెలమూడి తరచూ ఆ రోజులో మీ నాన్నగారి కోసం మొదటిసారి వెళ్ళారు. వెళ్ళాలనిపించడానికి కారణం ఏంటి? ఆ వయస్సులో అంటే నేను ఎందుకుంటున్నా అంటే ఇవాళ విషయం చెప్పటం లేదు, మీరు చిన్నప్పుడు చదువుతున్నప్పుడే నాన్నగారి కోసం వెళ్ళారు. అక్కడ మిమ్మల్ని బాగా ఆకర్షించిన ఏమిటి విషయం ఏంటి? అంటే నాకు అమ్మ దగ్గర అంటే నేను ఎప్పుడు అప్పుడు ఒక దేవుడిగా ఆయన చూడలేదు, దేవతగా ఆయన లేదు, అమ్మగా కూర్చుంటేవాడిని. మామూలు మా అమ్మ ఎట్లా చేసేదో అమ్మ కూడా అట్లా అన్నం కలిపి పెట్టేది, పక్కన కూర్చోబెట్టుకుండేది, కబుర్లు చెప్పేది. నా ఉద్దేశం ఏంటంటే అప్పటి వాతావరణం ఒకటి ఎట్లా ఉండేది, అందరింటి వ్యవస్థ ఎట్లా ఉండేది, మీరు ఎందుకు ఆకర్షితులైనారు ఆ రోజుల్లో? ఎందుకంటే చిన్నపిల్లలకి ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా ఏదో తెలుసుకోవాలని, ఏదో తెలియాలని ఆ వయస్సులో ఉంది. ఇప్పుడు మీ గుంటల్లో అసలు ఏ రకమైన ఆశ్చర్యం లేదు, తప్పనిసరిగా ఉంటుంది. మీకు అప్పట్లో ఆ వాతావరణం ఎట్లా ఉండేది తెలుసుకోవడం కోసంగా వేస్తున్న ప్రశ్న ఇది. అది ఎట్లా ఉండేది, జనం ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు అమ్మ దగ్గర ఎట్లా ఉండేవాళ్ళు, అమ్మ ఏ రకంగా మెసలేది, మీకు నచ్చింది ఏమిటి దాంట్లో? అంటే అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళుగా అనిపించేవాడు కాదు, అందరూ మన వాళ్ళే అన్నట్టుగా అనిపించేది అనమాట. అంటే కొత్తగా అనిపించేది. ఇప్పుడు ఎవరన్నా బయటికి వెళ్తే కొత్తగా మాట్లాడతాం కదా, అట్లా అనిపించేది కాదు. వచ్చిన వాళ్ళందరూ అందరూ ఒకళ్ళు అట్లా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా అమ్మ చూడటం కోసం వెళితే అమ్మ చాలా మందితో మాట్లాడుతుండేది, అందరికీ అన్నం పెట్టేది, మీకు పెట్టేది. మీకు ఎక్కువగా అక్కడ టైం ఎట్లా పాస్ అయ్యేది? మీరు వెళ్తున్నప్పుడు 24 గంటలు అమ్మ చుట్టూ పక్కన కూర్చునే పరిస్థితి కాదు కదా. ఎవరు మీకు స్నేహితులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో? రవి, అమ్మ రెండో అబ్బాయి రవి బాగా అలవాటు.
మీకు ఇద్దరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. రవితో వెళ్ళేవాడిని ఇక్కడ చీరాల కానీ వేటపాలెం కానీ ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం. అంటే చాలా ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కలిసిమెలిసి జిల్లెమ్మూళ్ళ వాతావరణం ఆ రోజుల్లో ఉండేది అనుకోవచ్చా? బాగుంది. తర్వాత మీరు అమ్మ ఆప్యాయత గురించి అన్నం పెట్టడం గురించి చెప్పారు. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఆలోచన చెప్పండి, అప్పుడే మీకు ఆ మనసులో ఉందని కాదు. మీకు జన్మనిచ్చిన తల్లి ఉంది, ఈవిడే అమ్మ అంటున్నాం. సహజంగా మన ప్రపంచంలో ఏంటంటే రాముడనో కృష్ణుడనో శివుడనో వినాయక స్వామినో ఇట్లా మనకు కొంతమంది దేవతలు ఒక వాళ్ళ గుడులు ఆరాధించే పద్ధతి ఇవంతా ఉంది. కానీ ఒక జిల్లెలమూడిలో గృహిణిగా ఆ కరణం గారి భార్యగా ఉన్న అమ్మ దగ్గర ఇంతమంది చేరారు, మీరు వెళ్ళారు, అందులో మీరు ఉన్నారు, మీ నాన్నగారు ముఖ్యులు ఉన్నారు. ఈ అమ్మను కూడా అమ్మ అంటున్నారు. మీకు అమ్మ ఉంది, మీ అమ్మకి ఈ అమ్మకి ఏమిటి తేడా అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేను తేడా ఏమీ అనిపించరు నాకు. అంటే ఏమిటి ప్రత్యేకత? ఇప్పుడు మన అమ్మ మనకి ఎటు అంటే వెళ్తే నేను రాలేకపోయామండి, ఒకసారి ఉందాం అనిపించేది, అక్కడే ఉండాలనిపించేది. అక్కడ ఏదైనా ఆకర్షణ అమ్మ దగ్గరే ఉండాలని అమ్మను కూడా అడిగాను, ఉంటానంటే సరే ఉంటారా అనేది. ఉండాలని అనిపించటమే ఇక్కడ ఆ రోజుల్లో. మీకు నాన్నగారిని కూడా అడిగాను, రేపు పరీక్ష అయినా సరే ఇవాళ వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. మా నాన్న అడిగితే సరే ఉండలే తర్వాత రాయొచ్చు అనేవాళ్ళు. నాన్నగారికి అక్కడ ఉండటం కంటే ముఖ్యం ఇంకోటి కాదని అంతటి నమ్మకము భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి. తర్వాత మీకు ఏదైనా మిమ్మల్ని ఎప్పుడన్నా అమ్మ దగ్గర తీసి మీతో ఏదైనా సంభాషణ ఎప్పుడన్నా చేసిన సందర్భం ఉందా? అంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఒకసారి త్యాగరాజు పాట గురించి చెప్పింది అనమాట, ఎందరో మహానుభావులు. అప్పుడు అంది, ఎరా నువ్వు పుట్టపర్తి బాబాను చూసావా అంది. అంటే లేదమ్మా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడికే వస్తున్నాను కదా, నేను ఎక్కడికి అలవాటు కాదు. అదే త్యాగరాజు రాశాడు కదరా ఎందరో మహానుభావులని, ఒకసారి వెళ్ళి చూసిరా అంది. పుట్టపర్తి చూసిరమ్మంది. అయితే అమ్మ ఫిజికల్గా ఉన్నప్పుడు నాకు కుదరలేదు. ఆ తర్వాత ఒక 8 years 10 years హైదరాబాద్ వచ్చాక వెళ్ళాను అన్నమాట. 2-3 సార్లు వెళ్ళొచ్చాను. ఆయన ఏమన్నా మీతో సంభాషణ చేశారా? లేదు, దర్శనమే చేశారు. తర్వాత మీకు ఏదైనా సాధనపరంగా నువ్వు ఇది చేయనన్నా అది చేయనన్నా, లేకపోతే ఈ గుడికి వెళ్ళినన్నా, ఈ పూజ చేసుకోనన్నా, లేకపోతే ఇది పారాయణం చేయమని కానీ ఎప్పుడన్నా అమ్మ ఏదన్నా మీకు ఆధ్యాత్మికంగా ఏదన్నా మీ మొత్తం చిన్నప్పుడే కాదు జరిగిందా? అంటే కోటి లలిత జరిగినప్పుడు మాత్రం నేను అక్కడ కూర్చున్నా, అమ్మ దగ్గర కూర్చున్నా, ఎవరు లేరు. అయితే అమ్మ లలితా సహస్రనామ పుస్తకం ఇచ్చింది. అంటే నేను అప్పుడు చిన్నపిల్లని ఎక్కువ అంట వయసు లేదు. అంటే నేను కొంచెం చదవటం ఇంకా అప్పటికి శ్లోకాలు అని. అంటే నువ్వు చదవరా, నేను ఉన్నా కదా, నువ్వు ఈ పుస్తకం తీసుకో చదువు నువ్వు కూడా అంది. అప్పటి నుంచి లలితా సహస్రనామం చేశాను అనమాట. అప్పుడు అది చేసినప్పుడు నేను ఏదనుకుంటే అది అయిపోయేది. అంటే పొరపాటున అనుకున్నా కూడా ఏదైనా సరే అయిపోయేది. అది అంటే అమ్మ మీ చేత ఆ రకమైన పారాయణ అనే సాధన చేయించారు అనుకోవచ్చు. దాని మూలకంగా మీకు నిదర్శనాలు కూడా కనపడ్డాయి. బాగుంది. తర్వాత మీరు అమ్మలో దైవత్వాన్ని, ఈవిడ మానవాతీతమైన లక్షణాలు, ఇప్పటిదాకా మాతృతత్వాన్ని, ఒక ఆకర్షణ గురించి ఉండే తెలియంది అని చిన్నప్పుడు అట్లా ఉండాలనిపించేది, ఆ వాతావరణం అట్లా బాగుండేదని చెప్పారు. ఈవిడ సర్వజ్ఞత్వాన్ని గురించి, లేదా ఈవిడ శక్తివంతురాలనే భావన, లేకపోతే ఈవిడ చాలా గొప్పది మానవాతీతురాలు అనే భావన కలిగిన అనుభవాలు ఏదన్నా మీకు గుర్తులో ఉన్నవి, అట్లాంటి భావన కలగటానికి ఆవిడ అట్లాంటి శక్తివంతురాలనే నమ్మకం మీకుందా? ఉంది. అట్లాంటి అనిపించడానికి నాన్న అమ్మ పెద్దవాళ్ళు చెప్పట స్థాయి చిన్నప్పుడు ఉంటుంది. స్వతంత్రంగా ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనకి ఇది మంచి ఇది చెడు అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మన మనస్సు మన కొంత అనుభవాన్ని కోరుతుంది. అట్లాంటి అనుభవం మీరు ఏదైనా పొందారా? అనుభవం అంటే మీకు అట్లా అనిపించిన సందర్భాలు ఏదైనా దృఢపడటానికి కారణమైన సంఘటన? అంటే అమ్మ అంటే ఇది అంటే డివైన్ సంబంధించింది కాదు, పర్సనల్ లైఫ్లోనే నా అనుభవాలు. అంటే పర్సనల్గా చెప్పండి. డివైన్ అంటే నేను అనుకున్నాను అని అవి ఇలా అమ్మ చేస్తుంటుందని చెప్పండి. నేను మామూలుగా జాబ్ చేసేప్పుడు ఫస్ట్లో చాలా తక్కువ శాలరీ వచ్చేది. ఒకసారి అమ్మ అడిగింది, అంటే ఒక్కడనే కూర్చున్నాను నేను మా దగ్గర. సో అప్పుడు అడుగుతుండేది, ఎలా ఉన్నావు, ఏమిటి, ఇంట్లో ఏమున్నాయి, కుర్చీలు ఉన్నాయా, ఫ్యాన్ ఉందా. నాకు ఫస్ట్లో ఏముండేవి కాదు. సరే అమ్మ జీతం ఎంత అడిగింది. అంటే ఇది చెప్పాను అనమాట. అంటే 4 అంకెలు రాదు, 4 అంకెలు కూడా లేదా అంది. సో అన్నం జస్ట్ ఒక 15 రోజులు 4 రోజులకి మా జీతాలు పెరిగినాయి అనమాట.
సో 4 అంకెల జీతం వచ్చింది. తర్వాత ఇలా అడుగుతుండేది, ఇంకా ఏమున్నాయి, ఫ్రిడ్జ్ కొన్నావా, కుర్చీ కొన్నావా అంటే పర్సనల్ ఎంక్వైరీస్ అనమాట. అంటే మీకు ఏదైతే లేదో అవి అడిగేది, అవి అమృతున్నాయి అనేది మీకు అర్థమైంది. అంటే నేను మాత్రం అంటే నాకు ఏది మంచిదో అది ఇవ్వమ్మా అని అడిగేవాడిని. నాకు ట్రాన్స్ఫర్ అయినా సరే, ఇల్లు అయినా, ఇప్పుడు ఇంతవరకు నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, కానీ మంచి ఇల్లు ఇప్పిస్తుందమ్మా అద్దెకైనా ఎక్కడైనా సరే. అంటే మీరు ప్రత్యేకించి నాకు ఇది కావాలని ఎప్పుడు అమ్మను ఎప్పుడు అడగలేదు. అంటే నువ్వు ఏది మంచిదో నాకు అది చెయ్యమ్మా అంటే అంతే. అంటే నాకు తెలియదు కదా ఏది మంచి చెడు, అందుకని అమ్మకి అమ్మాయి ఎందుకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళే అట్లా అడగగలరు. ఇప్పుడు నాలాంటి వాడు అడగమంటే చాలా అడుగుతాను, కానీ ఏంటంటే నాకు ఏది కావాలో అది ఇవ్వమని చెప్పి అంటాం అనేది పూర్తిగా. ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, మీకు మీరు ఏది అడిగితే అది అడిగిందే ఇస్తాను, లేకపోతే మీకు ఏది కావాలో అది ఇస్తాను. అమ్మ యొక్క మాటను తూచా తప్పకుండా మీరు ఆచరణలో పెట్టారు. అట్లా అమ్మ మిమ్మల్ని కాపాడుతుందని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే అమ్మ ఒకసారి నాకు హై స్కూల్లో చదువుతున్నప్పుడు జిల్లెనమడ్డి వెళ్ళామని, చాలా జ్వరం వచ్చిందనమాట. జ్వరం వస్తే ఆ రోజు ఆవకాయనం పెట్టింది. ఆవకాయనం పెట్టి తర్వాత తెనాల నుంచి మందు తెప్పిస్తానరా, నువ్వు వేసుకో తప్పకుండా అంది. ఆయుర్వేదం ఏదో పశ్చిమది అన్నారు, అది వేసుకున్నాను. దాదాపు ఒక 50 years అవుతుంది, 45 years. ఇంతవరకు ఒక్కసారి వచ్చింది మన ఈ మధ్య జ్వరం. అంతే, జ్వరం అనేది రాలేదు, టెంపరేచర్ అనేది రాలేదు. అంటే జ్వరంలో ఎవరు ఆవకాయ అన్నం పెట్టరు. అందులో పూర్వం రోజుల్లో, ఇప్పుడు పెడుతున్నారేమో కానీ తినమంటున్నారేమో కానీ, పూర్వం రోజుల్లో లంకణం అనే పేరుతో నానా హింస పెట్టేవాళ్ళు. అట్లాంటిది ఆ రోజుల్లో అమ్మ మీకు ఆవకాయ అన్నం పెట్టడం, ఆవకాయ అన్నం పెట్టడం మూలంగా ఇబ్బంది లేకపోగా చాలా కాలం దాకా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు జ్వరం రాకపోవటం అనేది అమ్మ అనుగ్రహం. తర్వాత ఇంకోసారి ఏమో అమ్మ ఒకసారి, అంటే ఎవరు లేరు, ఇప్పుడు హిమాలయం వెనకాల పాక ఉంది కదా, మా నాన్నగారు కట్టించింది, దాంట్లో ఒకసారి పిలిచింది అనమాట. పక్కన హాల్ ఉంది, స్నానాల గది ఉంది, స్నానాల గది తీసుకెళ్ళింది. రారా అంది. రారంటే వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానో చూడరా అంది. చూడంటే ఒక చీర కట్టుకుంది, చీర మామూలుగా ఉంది, ఆ పైన మామూలుగా చీర కట్టుకుంది. ఆ లోపల చీర కింద పడిపోయింది ఆటోమేటిక్గా. మామూలుగా అయితే రాదు కదా, ఇబ్బంది రాదు కదా, రాదు. అంటే అప్పుడు నాకు అంటే మామూలుగా మ్యూజిషియన్స్ చేస్తారు మామూలుగా, అంతే. అంటే అట్లా జస్ట్ అంటే అప్పుడు నాకు కన్ఫర్మ్ అనమాట, షీ హ్యాస్ మోర్ డివైన్ పవర్స్ బాగా అంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి నాకు ఇట్లా చూపించింది. అంటే వీడికి తెలియాలి. మీరు అమ్మ రెండవ కుమారుడు బ్రహ్మానంద రవీంద్రరావు గారు, మీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని చెప్పారు. ఆ చిన్నప్పుడు మీ స్నేహంలో మీరు అమ్మన గురించి కానీ అక్కడ సరే ఆడుకోవటం, అల్లరి చేయటం ఇవన్నీ సహజం ఆ వయసులో. మరి ఏదన్నా విషయాలు అమ్మన గురించి అక్కడ దీని గురించి ఏదన్నా అమ్మన గురించి ఆయన ఏదైనా మాట్లాడటం కానీ, మీరు మాట్లాడుకోవడం కానీ, మీరు ఆడుకుంటుంటే అమ్మ ఏదన్నా మీతో వచ్చి సరదాగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగింది? అంటే అమ్మ కూడా ఆడేది, క్రికెట్ అవి ఆడేప్పుడు అమ్మ కూడా వచ్చేది, అంతేగాని మాట్లాడటం అంటే విడిగా ప్రత్యేకించి ఏం లేదు. తర్వాత అమ్మ మిమ్మల్ని నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీ వివాహం రవీంద్రనాథ్ గారితో అయింది, మీరు ఇంకో కుటుంబం నుంచి వచ్చారు. మీ కుటుంబంలో జిల్లెనమూడి అమ్మల గురించి అప్పుడు అంత ముందుగా తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. మరి అయిన ఈ భర్త గారి నేపథ్యం, జిల్లెనమూడి అమ్మవారు, అందరిళ్ళు, అక్కడ అటాచ్మెంటు అనే భావన అప్పట్లో మొదట్లో మీకు ఏమనిపించేది? మీ అనుభూతులు ఏంటి? మీరు అమ్మను పెళ్ళయిన తర్వాత సహజంగా ఆయన తీసుకెళ్ళి ఉంటారు మిమ్మల్ని జిల్లెనమూడి, మీకు ఎట్లా అమ్మ మీతో ఏం మాట్లాడింది, మీకు ఏమనిపించింది చూసినప్పుడు? అమ్మ దగ్గర మామూలుగా పలకరిస్తూ ఉండేవారండి, కానీ అంటే ఒకసారి తను వెళ్ళిపోయేవారు లోపలికి, నేను ఉండిపోయేదాన్ని బయటికి. అంటే గవుక్కుని ఎవరు ఆపేసేవాళ్ళు, ఇప్పుడు వద్దని, తను ఫ్రీ అనుకుంటాను, కొంచెం అప్పుడప్పుడు నచ్చేవి కాదు, ఇదేంటి ఇట్లా నన్ను ఆపేస్తారని. అయితే తను మీ కోపం, తీసుకెళ్ళాలి కదా నన్ను కూడా, నాకు అక్కడే తెలీదు, బయట అంతా కొత్త వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత అసలు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం కాబట్టి బాగానే అలవాటు, పలకరిస్తూ ఉండేవాళ్ళు. మొదట్లో ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాడు కాబట్టి ఆయనకి అడ్డంకి ఉండేది కాదు, ఆయన కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలనే ధ్యాస అనేది కూడా వెళ్ళిపోయేవాడు. సరే, అది మీకు అప్పట్లో అనిపించేది. తర్వాత మీరు వివాహం అయిన తర్వాత అమ్మని బహుశా చూసి ఉంటారు కదా, పెళ్లికి వచ్చారు. మీ పెళ్లి ఎక్కడ జరిగింది? మా పెళ్లి కాకినాడ అయింది, అమ్మ రిసెప్షన్కి వచ్చారు, పొన్నూరు వచ్చారు, మా ఇంటికి వచ్చారండి. తర్వాత మీతో అమ్మ ఎప్పుడన్నా వివాహం అయిన తర్వాత మంచిగా ప్రేమగా, లేకపోతే అమ్మ ఇట్లా అని ఏదైనా మాట్లాడిన సందర్భం ఏదన్నా ఉందా?
అంత గుర్తురాడు అని మాట్లాడేవాళ్ళండి మామూలుగా. అదే ఈయనతో మాట్లాడుతుంటే మాత్రం అదే ఇలా ఏం కొనుక్కున్నారు అవి అన్నీ మేము ఉండేవాళ్ళం. అది కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. మా పిల్లలు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలని అమ్మే చేశారు. పేరు కూడా అమ్మ పెట్టారు. ప్రేమకు మాత్రం అంటే నాకు అంత అప్పటికి ఇంకా డివోటీని కాదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా మా అబ్బాయికి. అయితే ఈయన అంటే ఒప్పుకోపడం ఏం లేదు, అక్కడ అమ్మ పెడుతుంది అంతే అన్నారు. కానీ ఏ పేరు పెడతారు భయం వేసింది, ఏ అప్పలకొండ అలా పెడతారేమో కానీ ప్రేమ్ స్టేషన్ పెట్టారు వాడికి అమ్మ. రెండో వాడికి మాత్రం దీపక్ అని పెట్టారు. సరే రాఘవేంద్ర స్వామి కొలుస్తాం కాబట్టి అమ్మ అది కలుపు అంటే రాఘవేంద్ర దీపక్ ఇద్దరికి. ప్రేమ్ శేషు అంటంలో బహుశా మీ మామగారు శేషగిరిరావు గారు పేరు కూడా కలిసి రావాలన్న ఉద్దేశంతో అమ్మ పెట్టిన చాలా ప్రేమగా అమ్మ అందరినీ చూసేది, వారిని మరింతగా పెద్దన్నయ్యగా చూసేవారు. వారు అంత భక్తి ప్రవృత్తుల్లో ఉండేవారు. మీకు ఈ నేపథ్యంలో మొదటిసారి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏంటి, ఈవిడ్ని దండం పెట్టుకోవటం ఏంటి అనే భావన ఏదన్నా అప్పుడు మొదట్లో అనిపించిన సందర్భం ఉండుంటుందంటారా? ఏమనిపించలేదు. అంటే ఆవిడ మంచిగా అంటే అట్రాక్ట్గా ఉండేవారు కదా, నాకు అలరు అవి అట్రాక్టే మామూలుగా అట్రాక్ట్ అయింది. కానీ ఒకలాంటి భయం, అమ్మో పవర్ ఉంది అమ్మ దగ్గర అమ్మో అని అట్లాంటి భయభక్తులు ఉండేవి తప్ప ఇష్టం ఉండేది. అంటే అమ్మ అంటే విగ్రహం అలా ఉంటుంది కదా చూడటానికి, ఇంకా చూడాలన్నట్టు. అవునవును. మిమ్మల్ని నేను అన్నయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మే సర్వస్వం అనే భావన మీకు అంటే సర్వదేవుల్లో కూడా అమ్మ ఉంది లేదా అమ్మలో సర్వదేవతలు ఉన్నారు అనే భావం ఉందా? ఎట్లా మీకు? అంటే నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు అంటే అక్కడ కూడా ఆటోమేటిక్గా నాకు అమ్మనామం వచ్చేసేది. లోపలికి వెళ్ళినప్పుడు అమ్మని తలుచుకునేవాడిని. అంటే ఏ పని చేస్తున్నా అమ్మని తలుచుకునేవాడిని. అది మంచిదైనా చెడైనా సరే అమ్మ గుర్తుకు వచ్చేది అనమాట. అలా అమ్మనామం చేసుకునేవాడు. వెంకటేశ్వర గుడిలో కూడా వెళ్ళినా కూడా అమ్మనామం చేసుకుంటాను, మనసులో చేసుకుంటే హాయిగా ఉండేది అనమాట. హాయిగా ఉండేది, మీకు ఆటోమేటిక్గా వచ్చేది. మీరు ప్రతి గుడికి అమ్మ ఏదన్నా గుళ్ళకి వెళ్ళమని కానీ ఇందాక సత్యసాయిబాబా గారిని చూడమని చెప్పి అమ్మ చెప్పిందని చెప్పారు. ఫలానా ఇంకా పుణ్యక్షేత్రాలు ఏమైనా దర్శించమని మీకు ఏమైనా ఎప్పుడన్నా ఆధ్యాత్మికంగా ఏం చెప్పలేదు. కానీ అంటే నాకు నిజంగా మామూలుగా చెప్పిందా కళ్ళలో చెప్పిందా గుర్తులేదు యాక్చువల్గా. అయితే రోజు గుడికి వెళ్ళరా అంది. రోజు గుడికి వెళ్ళమంటే అప్పటి నుంచి నేను దాదాపు 20 years డైలీ వెళ్ళేవాడిని. ఏ ఊరు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంకులో పనిచేసినా వస్తూ దండం పెట్టుకుని గుడి దగ్గర ఆగి వెళ్ళేవాడిని. మధ్యలో కొన్నాళ్ళు ఈ మధ్య డిస్కంటిన్యూ మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళగలుగుతున్నారు. మీకు అట్లా వెళితే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హాయిగా ఉండేదా? కొంచెం రెసిస్టెన్స్ బాగా ఉంటుంది. ఓ బాగుంది. తర్వాత అండ్ ఐ కెన్ విత్స్టాండ్ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్. అవునులే. అంటే వాటి ఎఫెక్ట్ నా మీద ఉండదు, మనస్సు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండకుండా అది సహజం కదా, సృష్టి సహజం కదా అని చెప్పని అమ్మ కూడా మహత్యాలనేవి కేవలం కొంతమందికి వీళ్ళు గొప్పవాళ్ళని తెలియపరచుకోవడం చెప్తే కానీ అవి అల్టిమేట్ కాదని చెప్పారని, తర్వాత మంచి చెడు రెండు కూడా భగవంతుడు ప్రసాదించలేవని చెప్పారని. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరికి ఏడుస్తూ అనుభవించేవాడు సలహాగా వస్తాడని, అనుభవం ఎవరికైనా తప్పదని, మహాత్ములైన శరీరంతో వచ్చిన తర్వాత ఇవన్నీ అందరికీ తప్పవు. కాకపోతే కొంతమంది సహజంగా నవ్వుతూ అనుభవించేవాళ్ళు కొంతమంది, అయ్యో ఇదేదో మనకేదో జరిగిపోయిందని బాధపడేవాళ్ళు కొంతమంది, తేడా తప్పితే అనుభవం అందరికీ సమానమే అని చెప్పి అమ్మ చెప్పింది. దాన్ని మీరు ఇట్లాంటి అమ్మ సూచనల ద్వారా మీరు ఆ జీవితాన్ని అట్లా గడుపుతున్నారని మేము అనుకోవచ్చా? అమ్మ దయ వల్ల గడుపుతున్నారు. అదే అమ్మ సూచన దయ వల్ల చేస్తున్నారు అనుకోవచ్చు. తర్వాత అమ్మ సన్నిధిలో మీ కుటుంబంలో మీ అక్కయ్య గారి తమ్ముళ్ళకి అదే అక్కయ్యగా అన్నయ్య కానీ చెల్లెలకు కానీ జరిగిన శుభకార్యాలు ఏమిటి? మీ పిల్లలకి కానీ ఇందాక చెప్పారు వారు మా పిల్లలిద్దరికి అమ్మ పేర్లు పెట్టింది. తర్వాత మా మ్యారేజ్ రిసెప్షన్కి అమ్మ వచ్చింది, స్వయంగా మా ఇంటికి వచ్చింది, అందరూ భోజనాలు చేశారు. స్థానం అది కూడా మన ఇంట్లోనే చేశారు. తర్వాత ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళకి సంబంధించినవి కూడా మీరే చెప్పాలి, ఎందుకంటే ఇంకా అన్నీ పెద్దవారుగా గుర్తున్న వాళ్ళని మీరే చెప్పాల్సిన పరిస్థితి. అట్లాగే మెక్కయ్య గారి వివాహ సందర్భంలో ఏదైనా పెళ్లి కూతురు చేయటం లేకపోతే ఇట్లాంటివి ఏదైనా చెల్లెళ్ళు వాళ్ళు కానీ ఏమైనా జరిగినాయి అట్లాంటివి? నాన్నగారు అంటే మా పెద్దక్కయ్య కూతురు లక్ష్మి అని ఉంది, అమ్మాయిని మాత్రం రామకృష్ణ అని వస్తుంటాడు జిల్లెలముడి. అమ్మ చెప్పింది అనమాట, వెళ్ళి నెల్లూరు వెళ్ళి
వాళ్ళని తీసుకురా రామకృష్ణ చూస్తాడు అని చెప్పేసి నన్ను పంపించింది అనమాట. అది అయ్యి రామకృష్ణారావు మీ పెద్దక్కయ్య గారి అమ్మాయిని ఇచ్చారు, నువ్వు వెళ్ళి చెప్పిరా వాళ్ళకి అని చెప్పేసి. మీ అక్కయ్య కూడా మంది ఇప్పించారు కదా. మా పెద్ద అక్కయ్య కూడా పొట్టూరి సుబ్బారావు చేత మంది ఇప్పించింది. అంటే ఆమెకు అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఆల్మోస్ట్ పనికి రాకుండా అయిపోయినాయి. సో నా దగ్గర పొన్నూరులో ఉండి మందు తీసుకుంది. ఆయన అన్నాడు అనమాట, అంటే మీరు మంచంలో పడిపోతారు, నేను మందు ఇస్తాను, అయినా సరే తీసుకుంటా అని చెప్పి తీసుకుంది. మామూలుగా కంప్లీట్గా రికవర్ అయింది. నేను వారం వెళ్ళి మందు తెచ్చేవాడిని చీరాలు వెళ్ళి. తర్వాత ఇప్పుడు అమ్మ అనేక మందితో అనేక సంభాషణలు చేసేది. పెద్దవారు అయిన తర్వాత మీరు అమ్మ పుస్తకాలు, అమ్మ యొక్క రకరకాలైనవి అమ్మ వాక్యాలు అనే పేరుతో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు సంకలనం చేసినవన్నీ కూడా చదివి ఉంటారు. అనేక సూక్తులు ఉన్నాయి. అమ్మ సూక్తులు సామాన్య జనానికి ఆచరణ సాధ్యాలని మీరు భావిస్తున్నారా? ఆచరణ సాధ్యాలంటే అంటే కొన్ని అమ్మ చెప్పిన సూక్తులు కొన్ని మామూలు తిథులు విధులు మార్తలేవు, అట్లాంటివి కరెక్టే అనిపిస్తుంది అనుభవంలో. మనకు కూడా లైఫ్లో అనుభవమే, అది ఆచరించేది ఏం లేదు. మనం అది ఆచరించేది మనం ఏం జరిగింది చూరుకోవటం తప్పితే కానీ అంటే ఇవన్నీ అమ్మ అంటే ఉన్న సత్యాన్ని అమ్మ ఇప్పుడు ఉపనిషత్తులు శాస్త్రాలు చాలా ఒక రకరకాల క్లిష్టంగా చెప్పిన దాన్ని సామాన్య మానవుడు కూడా అర్థమయ్యేట్టుగా అమ్మ చెప్పిందని చాలా మంది అంటారు. మీరు ఏకీభవిస్తారా? అందరికీ అర్థమయ్యేట్టుగా ఉన్నాయి అవి ఆచరణ సాధ్యాలని భావిస్తారా మీరు? అమ్మ చెప్పినవి ఆచరణ సాధ్యమే ఆచరించవచ్చు. తర్వాత ఒక్కొక్కరికి ఒక ఫిలాసఫీ ఉందంటారు మానవులందరూ. ఇప్పుడు మహానుభావులందరూ కూడా రామకృష్ణ పరమహంస, షిరిడీ బాబా, రమణ మహర్షి, సరే పూర్వం గీతలో ఒక కృష్ణుడు చెప్పిన, రాముడు పెద్ద వాళ్ళు చెప్పిన, శంకరాచార్యులు చెప్పిన, ఒక్కొక్కళ్ళు ఒకే దైవాన్ని గురించి ఒక్కొక్క పద్ధతిలో చెప్పారు. దాని ఒక ఫిలాసఫీ ఇంకోటిదో పెట్టుకుంటారు అనుకోండి. అమ్మకు ప్రత్యేకించి ఒక ఫిలాసఫీ ఉందని మీరు నమ్ముతారా? అంటే అందరినీ సమానంగా చూడటమే ఫిలాసఫీ అమ్మది. నేను అనుకోవటం అందరితో కలిసి ఉండాలి, అందరూ ఒకటే, అందరూ కలిసి ఉంటేనే హాయి కదా. అందుకని ఆ ఉద్దేశం అమ్మదే అనుకుంటున్నాను నేను. తర్వాత అమ్మని మాతృమూర్తిగా ఈవిడ అందరి మీద ప్రేమను చూపించి, క్రిమి కీటాదులు సైతం అందరి మీద ప్రేమను చూపించే మాతృమూర్తి అనేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లాగా కాదు ఈవిడ దేవత, ఈవిడ శక్తివంతురాలు అని చెప్పి పూజించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఈ దేవుడు దైవము అనే పేరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరినీ సమంగా చూసి ఆదరించే తల్లిగా, సామ్యవాదిగా భావించేవాళ్ళు కొంతమంది, కమ్యూనిస్ట్ భావాలు గల వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మూడు ఒక అమ్మలోనే చూస్తున్నారు. ఈ మూడు అమ్మలో నుంచి వచ్చిన భావాలే. ఈ మూడు ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్ని ఇష్టపడతారు. మీకు తల్లిగా ఇష్టమా, దైవంగా ఇష్టమా, ఇట్లా అందరినీ దగ్గరికి తీసే అమ్మగా ఇష్టం, అదే సామ్యవాదిగా ఇష్టమా? అమ్మలో ఏదంటే మీకు ఇష్టం ఈ భావాల్లో? నాకు అమ్మగానే ఇష్టం అండి. అంటే అందరినీ దగ్గరికి తీసే అమ్మగా ఇష్టం నాకు. అంటే మామూలుగా పుస్తకాలు అవి ఎక్కువ చదవను నేను. అంటే నాకు అమ్మను ఎప్పుడు చూడాలనిపిస్తుంది. నాకు చాలాసార్లు కల్లో కనిపిస్తుంటుంది అమ్మ. హైమకయ్య కానీ అమ్మ కానీ నాన్నగారు కల్లో కనిపిస్తుంటారు. దానివల్ల నేను సాటిస్ఫై అవుతాను అన్నమాట. మీకు ఇంత అడిగారు కాబట్టి మీరే అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీరు అమ్మని అమ్మగా చూడటమే ఇష్టం. అయితే అమ్మలో దైవత్వ లక్షణాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందని కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టున్నారు. అంటే దైవత్వం కంటే కూడా అమ్మలో మాతృతత్వాన్నే మీరు ఇష్టపడుతున్నారు అని అనుకోవచ్చా? అదే నేను ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే నాకు తెలిసింది అదే డైరెక్ట్గా. అంటే దైవత్వం అనేది మనం నేను అనుభవించింది అమ్మ దగ్గర అనుభవించాను కాబట్టి డైరెక్ట్గా. అంటే దైవత్వం అంటే ఎక్కడ, దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు అంటారు కదా, కానీ ఎదురుగుండా ఉన్నది అమ్మ. సో అమ్మ దగ్గర అనుభవించాను కాబట్టి నాకు ఇదే మాతృతత్వం, అందరినీ సమానంగా ప్రేమించే అమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే నాకు అలవాటైంది కూడా అది అలవాటైంది కాబట్టి అందరితో స్నేహంగా ఉంటాం. అవును, అందరూ అన్నయ్య అంటాం, చెల్లెలు అంటాం, అక్కయ్య అంటాం. అక్కడ మీరు అమ్మని గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీతో పాటు మీలాగా వచ్చిన అనేక మంది రకరకాల ఆర్థిక స్థితిగతులు గల వాళ్ళు చాలామంది అక్కడ నివాసం ఉండి అమ్మ సేవ చేసుకుంటూ మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న అందరింటి వాతావరణంలో అందరి యొక్క ఒకరికొకళ్ళు అమ్మని ఎట్లా ఉంచండి, అమ్మ సమక్షంలో ఒకళ్ళు ఆప్యాయత అనుబంధాలు ఎట్లా ఉండేవి? మా కోసంగా, ఫ్యూచర్ జనరేషన్ కోసంగా మీకు తోచింది చెప్పండి, మీరు చూసింది. అంటే చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. భరద్వాజ్ అన్నయ్య కూడా చాలా ప్రేమగా ఉండేవాడు. అంతా ఎక్కిరాల భరద్వాజ్ గారు. అంటే మా ఇద్దరు రోజు బాపట్ల ఆయన కాలేజీలో పనిచేశాడు, మా కాలేజీలో. అంత ముందు నుంచి తెలుసు.
ఇద్దరం వెళ్ళొస్తుండేవాళ్ళం. చాలా ఆప్యాయంగా ఉండేవాడు. చాలా ఇలాగే చాలామంది అక్కయ్యలు వాళ్ళంతా వచ్చేవాడు. అలా హైమక్కయ్య కూడా నేను బాగా అలవాటు. హైమక్కయ్య పక్కలో పడుకొని కబుర్లు చెప్పేవాడిని చిన్నపిల్లలప్పుడు. అక్కడ హైమక్కయ్య కూడా మా ఇంటికి వచ్చింది కొన్నూరులో. మీరు ఇంతకుముందు భరద్వాజ గారి గురించి ప్రస్తావించారు. ఆయన ప్రస్తుతం షిరిడీ బాబా యొక్క ప్రచారాన్ని ఆంధ్రదేశంలో చేసి అనేక గుళ్ళు కట్టించిన షిరిడీ బాబా యొక్క అనుంగు బిడ్డగా పేరు ప్రఖ్యాతలు పొంది అనేక మంది గురుస్థానంలో ఉన్నారు. ఆయన లేరు ప్రస్తుతం. చాలా కాలం జిల్లిమూడిలో ఉన్నవారు వారు. ఆ రోజుల్లో మీతో కలిసి బాపట్ల వెళ్తున్నప్పుడు అమ్మని గురించి ఆయన అభిప్రాయాలు మీకు ఏదైనా గుర్తున్నో మీతో సంభాషణ చేసిన ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు లేదండి, గుర్తులేదు. విడిగా కబుర్లు తప్పితే సంభాషణలు విడిగా. తర్వాత హైమక్కయ్య మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. హైమక్కయ్యని అమ్మంది, హైమను నేనే కన్నాను, నేనే పెంచుకున్నాను, నేనే చంపుకున్నా, నేనే దైవత్వాన్ని ప్రసాదించానని చెప్పింది. అట్లాగే ఇక్కడ హైమక్కయ్యను సమాధం చేయటం, ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట. అక్కడ ఎవరైనా కోరికల కోసం వస్తే అమ్మే మొదట్లో ప్రోత్సహించి మీరు అక్కడ అభిషేకం చేసుకోమను, ప్రదక్షిణాలు చేసుకోమను. అలా చేసుకుంటే చాలామందికి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీరిని అని చెప్పి చాలామంది జిల్లిమూడి సోదరుల విశ్వాసం. మీకు హైమక్కయ్యను మీరు ఫిజికల్గా చూశారు, హైమక్కయ్యతో మాట్లాడారు. ఫిజికల్గా ఉన్నప్పుడు హైమక్కయ్య ఎట్లా మీతో వివర్తించేది? మీకు హైమక్కయ్య గల అనుబంధంతో పాటు హైమక్కయ్య ఆలయంలో చేరిన తర్వాత మీకు ఇట్లాంటి అనుభవాలు ఏమన్నా అక్కడ అభిషేకాలు చేసుకున్నారా, పూజ చేసుకున్నారా? మీకు ఏదైనా అనుభవం ఉందా? ఈ రెండు చెప్పండి కంటిన్యూగా. అంటే మామూలుగా దగ్గరకు తీసేది, మామూలుగా అప్పుడు కబుర్లు చెప్పేది అంత మామూలుగా ఏదైనా పెడుతూ ఉండేది. పొన్నూరు వచ్చినప్పుడు వేరే చిదానందం గారిని ఒకళ్ళు కామె ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉంది, మా ఇంటికి వచ్చింది. చిదానందం గారు అంటే మనో రామారావు గారి భార్య. అక్కడి నుంచి మేము మా ఇంటికి వచ్చాడు రిక్షాలో, నేను హైమక్కయ్య. తర్వాత మళ్ళీ ఒకసారి విజయవాడ వెళ్ళారు. విజయవాడలో మా ఏదో ట్రీట్మెంట్ కోసం న్యాచురోపతి, అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తర్వాత విడిగా అంటే డిస్కషన్స్ లాంటివి ఏం లేవు. మీతో దగ్గరగా పిల్లవాడిగా ఓ తమ్ముడుగా దగ్గర తీయటం గగనేతో పాటు తప్పితే కానీ ప్రత్యేకించి మీకు మాట్లాడిన సందర్భాలు కానీ ఆవిడ యాటిట్యూడ్ చాలా సౌమ్యంగా ఉండేదని, చాలా సునిశ్చితంగా ఉండేది అనేవాళ్ళు. మీరు అప్పుడు ఆ రోజుల్లో అట్లాంటిది ఏదన్నా అంటే ఏవో కబుర్లు చెప్పేది కానీ నాకు గుర్తులేదు. చిన్నపిల్లాడిని పక్కలో పడుకునేవాడిని. తర్వాత ఇక నాన్నగారు అమ్మ పతిదేవులు బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, వారు ఎట్లా ఉండేవారు? వారు చూడటానికి ఎట్లా ఉండేవారు? వారితో మీ అనుబంధం అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేవాళ్ళు. అంటే నేను రవి స్నేహితులు, హై స్కూల్లో స్నేహితుల ఫ్రెండ్స్. రవి చీరాలో చదువుతుండేవాడు, నేను పొన్నూరులో చదువుతున్నవాడు. మేము బస్సు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, పొద్దున్నే బయలుదేరేవాళ్ళం. బయలుదేరి 7వ మైల్ దగ్గర బస్సు వస్తున్నా సరే కొంచెం స్లోగా నడిచేవాళ్ళం బస్ మిస్ అవ్వడానికి. నాన్నగారు కనిపెట్టేవాళ్ళు. వచ్చాక ఎరా నువ్వు కావాలని వెళ్ళలేదు కదా, మీరు బస్సు వచ్చినా కూడా మీరు వెళ్ళలేదు, స్కూల్కి ఎందుకు మానేస్తారు అంటే కొంచెం మందలించేవాళ్ళు. అలాగే చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళకి ఆర్గ్యూ చేసేవాళ్ళం. అంటే నాన్నగారికి ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం, కాంగ్రెస్ అన్నాను. సో మేము కొంచెం ఆర్గ్యూ చేసాం అన్నమాట. అట్లా చేసింది, ఎమర్జెన్సీ పెట్టింది ఇది అని చెప్పేసి. సో చాలా హార్ష్గా ఉండేది డిస్కషన్స్ అవి. కాంగ్రెస్ని కానీ ఇందిరాగాంధీని కానీ చాలా ఇరిటేట్ అయిపోయేవాళ్ళు. కోపం వచ్చి ఏదన్నా అంటే మాత్రం చాలా ఇరిటేట్ అయిపోయేవాడు. చిన్నపిల్లలాగా మీ స్థాయికి దిగాయని మీరంతా అన్నట్టుగా అనమాట. అంటే మాకు పెద్ద ఇదేం కాదు, వయసు కాదు, కానీ మేము అంటే అట్లా ఫ్రీగా మాట్లాడేవాళ్ళం. అది అంటే ఆయన పెద్దవారైనా చిన్నపిల్లలు అందరితో కలిసినవాళ్ళు ఉండేవారు. ఆయన వేషభాషలు ఎట్లా ఉండేవి? అన్నగారు మామూలుగా సామాన్యంగానే ఉండేది, స్పెసిఫిక్గా ఉండేది కాదు. అమ్మ ఎప్పుడన్నా మీరు దుఃఖించడం చూసారా? చూశాను. అంటే హైమ ఆలయం ప్రవేశం చేసిన తర్వాత నేను చూశాను అమ్మ గదిలో అమ్మ దుఃఖించడం చూశారు. అమ్మతో ఎప్పుడన్నా ఆటలు ఆడుకున్నారా? క్యారమ్స్ ఆడానేమో గుర్తు రావట్లేదు. నేను క్యారమ్స్ ఆడేవాళ్ళం, నాన్నగారు కూడా ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. అమ్మ కూడా క్యారమ్స్ ఆడిందేమో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇంకోటి చెప్పదలుచున్నాను, చెప్పండి. నేను కాలేజీలో చదివేప్పుడు స్కాలర్షిప్ వచ్చేది. దాంతో చీర కొన్నాను, దాని ఖరీదు 22 రూపాయలు అనమాట. ఓహో. అప్పుడు అమ్మ దసరాల్లో ఇచ్చాను అది. అయితే అమ్మ కట్టుకొని ఓ రోజు పండగ రోజు చూడరా అని చూపించింది. అంటే అందరు అక్కడ కట్టుకుంది, డయాస్ మీద ఉంది, నా వైపు చూసి చీర చూపించారు అనమాట. అంటే నేను కట్టుకున్నాను చీర అని చెప్పాను. అంటే నేను అనుకున్నా, అంటే
అంటే నేను ఎప్పుడు ఏంటంటే ఏది ఇచ్చినా కూడా ఎవరికి ఇచ్చినా కూడా నేను కాస్ట్ ఫ్యాక్టర్ చూడనమాట. అది నాకు నచ్చితే అది రూపాయి అయినా సరే, 2 రూపాయలదైనా సరే, 100 రూపాయలదైనా సరే, నాకు అన్నీ ఒకటిగా అనిపిస్తుంది. కానీ నాకు నచ్చాలి అది. అది 22 రూపాయల చీర చాలా బాగుంది, నాకు నచ్చింది, ఇచ్చాను, అమ్మ కట్టుకొని చూపించింది. జిల్లెళ్ళమూడి అమ్మ ప్రభావం మీ జీవితం పైన ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? పూర్తిగా ఉంది. మీరు అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మీకు అమ్మ కళ్ళలో కనపడటం కానీ, మీకు ఏదైనా సూచన చేయటం జరిగిందా? సూచనలు ఏమీ చేయలేదు, కానీ చాలాసార్లు కనిపించింది. కనపడినప్పుడు మీకు ఆనందంగా ఉండేది? అంటే హైమాకే ఒకసారి కనిపించింది. నేను ఒకసారి ఇక్కడ కర్ణాటకలో ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఇచ్చారు. అందరూ వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్స్ మీద. నాకు అప్పుడు ఇంకా రాలేదు, అప్లై చేయమన్నారు, చేశాను. అయితే హైమాకే కల్లో కనిపించింది అన్నమాట. తాంబూలం తెచ్చి చేతిలో పెడుతుంది. పెట్టిన జస్ట్ కొన్ని రోజులకి నాకు ట్రాన్స్ఫర్ అయింది, మన వైపు ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా నేను అమ్మకి దండం పెట్టుకున్నామండి. అంటే నాకు ఏది మంచి ప్లేస్ అయితే అది వేయమ్మా, అంతేగాని నేను అడగను. అందులో వెళ్ళిన తోటల్లో నేను హాయిగానే ఉన్నాను, ఇబ్బందికరంగా లేకుండా హాయిగానే పెరిగిపోయాడు. ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ అంటే అమ్మ అట్లా చేసి అట్లా ఆ రకంగా కాపాడింది అమ్మ. ఈనాళ్ళ మీ అనుభవంతో అమ్మని భవిష్యత్తులో చూడాలనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కానీ, అమ్మని ఏ రకంగా అవగాహన చేసుకోవాలని చెప్పనే భావన, సూచనలు వాళ్ళకి, మీకోసం కాదు, సూచన కానీ, భావన కానీ, సందేశం కానీ 4-5 మాటల్లో మీరు తెలియపరిస్తే సంతోషంగా ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో అమ్మని అంటే గుర్తు చేసుకుండటమే ప్రేయర్ కింద లెక్క నా ఉద్దేశం. అంటే నేను మామూలుగా ఎప్పుడు స్కూటర్ మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా అమ్మనామం చేసుకుంటాను మనసు. అంటే హాయిగా ఉంటుంది. సో అమ్మ ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను జిల్లాల నుండి వెళ్ళకపోయినా సరే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పూజ చేసుకున్నట్టు. అందువల్ల మనకి అమ్మగానే చూస్తే అమ్మలోనే అన్ని చూడొచ్చు. అది అమ్మను అమ్మగా దర్శిస్తే తర్వాత అమ్మలో అన్ని దర్శించవచ్చు. దైవం కూడా దాంట్లో ముందు అమ్మను అమ్మగా చూడండి, తర్వాత అనేక అనుభూతులు ఎవరికైనా కలుగుతాయనేది మీ భావన. నాకు చేతైనంత వరకు మీ దగ్గర నుంచి కొంత మీ అనుభూతుల్ని తెలుసుకుందుకోసం ప్రయత్నం కొన్ని ప్రశ్నలు వేశాను. నేను అడగనివి మీరు చెప్పదలుచుకునేవి ఇంకేమన్నా ఉంటే దయచేసి చెప్పండి. నాకు తెనాల్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ నేను అడిగారు అనమాట, ఎక్కడికి కావాలని. అంటే ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని ఇచ్చాను నేను. అంటే నేను ఫలానా ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడికైనా సరే వెళ్ళిపోతానని చెప్పేసి ఇచ్చాను. అయితే వాళ్ళు పొన్నూరు వేశారు. నేను యాక్చువల్గా చిత్తూరు వేస్తారేమో, పొన్నూరు వేశారు అన్నమాట. పొన్నూరు వేస్తే అందరూ అన్నారు మీకు పొన్నూరు రాదు అన్నాడు ఒక ఆయన. పొన్నూరు రాదంటే సరే మీ ఇష్టం, నాకు వచ్చిందండి, నేను ఎక్కడికైనా అని ఇచ్చాను కదా, ఎక్కడికైనా వెళ్తాను, పొన్నూరు అనే కాదు, ఇప్పటికైనా ఐఎమ్ రెడీ అని చెప్పాను అనమాట. తర్వాత ఒక అతను నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించి అతను వచ్చాడు. వచ్చేసాక ఇంకా మీకు పొన్నూరు వేయరు, ఇంకా మీరు ఎక్కడికైనా వచ్చారంటే నేను చెప్పాను, నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పే కదా, నా కొత్తపల్లి తోట ఉంటే ఇష్టం, నేను కర్ణాటకలో చేశాను, ఎక్కడైనా చేస్తాను, ఎనీవేర్ ఇన్ ఇండియా అని మేము ఎప్పుడూ రాసిచ్చాను. అందరూ రాసిస్తారు అట్లాగా, నేను మనస్ఫూర్తిగా రాసిచ్చాను, అందరిలా కాకుండా ఇచ్చాను. తర్వాత మన వైవి శ్రీరామత్తయ్య అన్నాడు, లేదు మనం విజయవాడ వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ ఆఫీసులో అన్నాడు. పర్సనల్ ఆఫీసర్ని కలిస్తే ఆయన అన్నాడు, ఇది ఎట్లా జరిగిందో తెలియదు, చాలా అసలు వాళ్ళు మార్చడానికి వీల్లేదు, అందరికి పర్మిషన్ లేకుండా. నేనేం మాట్లాడలేదు. తర్వాత అదే అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు వాళ్ళు, నాకు కాకుండా ఇంకెవరికో ఇచ్చారు కదా. సరే అప్పుడు ఆయన అన్నాడు, మీరు పొన్నూరు అయితే వెళ్తారా అన్నాడు. ఆయనంతటా ఆయనే అన్నాడు. అంటే నేను ఎక్కడికైనా వెళ్తానండి, నేను ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని ఇచ్చాను, నేను మాత్రం అడగను ఫలానా ప్లేస్ని, మీరు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్తాన్నాడు. అయితే నేను పొన్నూరు వేస్తున్నాను అన్నాడు. పొన్నూరు వేస్తామంటే మీ ఇష్టం, కానీ మీరు ఖచ్చితంగా వేస్తున్నారని చెప్పండి, మా పిల్లలు ఎల్కేజీ అవి చాలా కష్టం, ఇప్పుడు దొరకటం కూడా కష్టం, అది మీరు ఎస్ అంటే నేను డబ్బులు అక్కడ ఫీజు కట్టేస్తానంటే, అయితే మీరు ఎలాంటి ఫీజు కట్టండి అన్నాడు. సరే కట్టానమాట. కట్టిన 2 రోజులకి ఓతను వచ్చాడు. లేదు మిమ్మల్ని మీ ట్రాన్స్ఫర్ ఆపేస్తున్నారు, నేను వచ్చాను మీ ప్లేస్లో అన్నాడు. అంటే మళ్ళీ వెళ్ళాం, ఆయన అడిగాం ఇదేంటండి ఇలా చేస్తున్నాడంటేను. ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట, నాకు తెలియకుండా ఎట్లా చేస్తానని మళ్ళీ అతన్ని మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేశారు రేపల్లకి. మళ్ళీ రేపల్లి వెనక్కి పంపించారు, వెనక్కి పంపించి నన్ను చేశారనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు ఫలానా కావాలని కోరుకోకపోయినా ఏది మంచిదో అది చేయమని అమ్మను పెట్టుకున్నారు. అట్లాగే బాపట్ల దినకరు ట్రాన్స్ఫర్ పెట్టించాడు నా చేత.
అంటే మాకు అంటే మనందరికీ కొంచెం అనుభవం ఇది ఉంది కదా, ఎమికబిలిటీ ఉంటుంది. ఒకసారి అమ్మ అడిగింది, ఇట్లా చాలాసార్లు ట్రై చేశాడు. చేస్తే అమ్మ అడిగింది అనమాట, ఎరా బాపట్ల వస్తున్నావా అంది. అంటే లేదమ్మా దినకర పెట్టించాడు ఎక్కడైనా ఒకటి అంది. ఇంకా బాపట్ల రాలే, ఎంత ట్రై చేసినా దినకర ట్రై చేశాడు రాలే. తర్వాత ఇట్లాగ పొన్నూరులో ఉన్నప్పుడు డెప్యుటేషన్ జిల్లెన్ముల్లో బ్యాంకులో చాలా పెండింగ్ ఉండిపోయి కావాలన్నారు. కాబట్టి దినకర్ నా పేరు పంపించామన్నమాట. సరే పొన్నూరులో ఉన్నాను అప్పుడు. వాళ్ళు అన్నారు మీరే ఎందుకు వెళ్ళాలి జిల్లెన్ముడి, మేము వెళ్ళొచ్చు కదా అన్నాడు. అయితే వెళ్ళండి, నేను మామూలుగానే వెళ్తుంటాను, మీకు అదృష్టం ఉంటే వెళ్ళండి అన్నాను. అంటే ఆ మాట అయినప్పటికీ ఎవరు ముందుకు రాలా. ఫస్ట్ అన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఎలవెన్సెస్ వస్తాయి కదా, వాటి మీద దృష్టి. కానీ మనకేంటి జిల్లెన్ముడి వెళ్తున్నాం అంటే ఇంకా అడిషనల్గా ఇంకా అది ధనుర్మాసం, యాక్చువల్గా ధనుర్మాసం 3 months ఎంతో. సరే తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మేము ఎవరో వెళ్ళాం మీరు వెళ్ళండి అన్నారు. 3 months ధనుర్మాసంలో రోజు పొద్దున్నే అమ్మ వెళ్ళి దండం పెట్టుకునేవాడిని, ప్రసాదం తీసుకునేవాడిని, బ్యాంకులో చేసేవాడిని. సాయంత్రం వచ్చాక అమ్మ అడిగేది, అంటే ఆ డీటెయిల్స్ అడిగేది, ఇది అయిందా అది అయిందా అని చెప్పేసి. ఆ మన్నాడు అది అయిపోయేది అనమాట. అలా 3 months ఉన్నాను యాక్చువల్గా. 3 months అది కంప్లీట్ చేసి మొత్తం వచ్చేసాను అనమాట. అంటే అమ్మ గైడ్ చేసేది దగ్గర. మీ యొక్క అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు. ధన్యవాదాలమ్మా. అమ్మ అనుగ్రహం మీపైన, నాపైన, ఈ సృష్టిపైన సదా వర్షించగలందులకై అమ్మని సదా ప్రార్థిస్తూ జై హో మాత. నమస్తే. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.